ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది. జాన్ క్లార్క్, మైకేల్ హెచ్ డెవోరెట్, జాన్ ఎం మార్టిన్స్ కు ఈ పురస్కారం దక్కింది. క్వాంటమ్ ఫిజిక్స్ లో పరిశోధనలకు గాను స్టాక్ హోమ్ లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఈ ముగ్గురికి నోబెల్ బహుమతి ప్రకటించింది. వీరు ఎలక్ట్రిక్ సర్క్యూట్ లో మైక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్, ఎనర్జీ క్వాంటైజేషన్ కు కనుగొన్నారు. గతేడాది ఆర్టిఫిషియల్ న్యూరల్ మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణలకు ఇద్దరి నోబెల్ బహుమతి లభించింది. 1901 నుంచి 2024 వరకు 118 సార్లు భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ప్రకటించారు. 226 మంది పురస్కారాలు అందుకున్నారు. నిన్నటి నుంచి నోబెల్ పురస్కారాలు ప్రకటిస్తున్నారు. వైద్య రంగంలో ముగ్గురికి ప్రైజ్ అనౌన్స్ చేశారు. రేపు కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి ప్రకటించనున్నారు. ఎల్లుండి సాహిత్యంలో, శుక్రవారం శాంతి బహుమతులు ప్రకటించనున్నారు.